తాయి. అందుకు చిదంబర క్షేత్రంలో పంచాక్షరి జపం చేస్తే అత్యధికమైన ఫలితాన్ని ఇస్తున్నదని శాస్త్రం మనకు చెప్తున్నది. ఇక్కడ ఈ మధ్యందినుడు తన పుత్రునికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ పంచాక్షరి ఎలాంటిది అంటే పాశవిచ్ఛేద కారణం. దానికున్న ప్రధాన లక్షణం పాశమును తొలగించే శక్తి గలది. పాశం అంటే అజ్ఞానపాశం. అజ్ఞానపాశాన్ని తొలగించి ముక్తినిచ్చే శక్తి ఉన్నది. దీన్ని రహస్యముగా ఉపాస్య విధితో బోధించట. రహస్యముగా అంటే ఆ మంత్రము యొక్క తత్వాన్ని, ఉపాసనా విధానాన్ని రెండింటినీ కూడా బోధించాడు. మంత్రమే చూరుకోకూడదు. మంత్రం యొక్క తత్వం ఏమిటి, దాన్ని ఉపాసించవలసిన విధి ఏమిటి చెప్పి శిష్యుడికి దాని యందు నిష్ఠా శ్రద్ధ కలిగేలా చేయాలి గురువు. ఇలాగ తండ్రే గురువై ఆ మంత్రాన్ని ఇచ్చి అంటున్నాడు, ఎత్రతే వర్తతే వాంఛా మహతీ వత్స సువ్రత విధాస్యామ్యజ్య తత్సర్వం ప్రోచ్యతామితి చాబ్రవీత్. ఉపదేశం చేసి చెప్తున్నాడు, నీకు ఏది ఎక్కువ కోరుకుందో చెప్పు, అది నేను నీకు నెరవేరుస్తాను అన్నట్టు ఉపదేశం అంతా చేసి తండ్రి అన్నట్టు. అప్పుడు ఈ కొడుకు అడిగినటువంటి కోరిక చూడండి ఎంత బాగున్నదో. ఇలాంటి కోరికలు ఎవరికైనా పుడతాయా? కోరిక గొప్ప తపస్సు చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఇది అడిగాడండి. అంటే మీరు ఇచ్చిన మంత్రం ఇవన్నీ ఉన్నాయి, మరి సిద్ధింపు చేసుకోవాలంటే తపస్సు చేయాలి కదా. దానికి ఏం చేయాలి? తపసాం ముక్తి మూలానాం నిత్యమక్షీణ సంపదాం యత్ తపో దుష్కరంలోకే సర్వసిద్ధిదముత్తమం. ఎంత కష్టమైన తపస్సైనా నాకు చెప్పు, సర్వసిద్ధిని ఇవ్వగలిగేటువంటి తపో మార్గం నాకు చెప్పు. ఎలాంటి తపస్సు అంటే ఏ తపస్సు చేయడం వల్ల భవాంబురాశిమగ్నానాం సద్య ఉత్తారకం చెయ్యత్, సంసార సముద్రంలో పడిన వారు వెంటనే తరిస్తారో అలాంటి తపస్సు నాకు చెప్పు. ఏ తపస్సు వల్ల పరమేశ్వరుడు సంతోషిస్తాడో అలాంటి తపస్సు చెప్పు అన్నాడు. అదొకటి. ఇందులో 3 ఉన్నాయి. ఇందులో విశేషం ఎంత కష్టమైనా చేస్తాను, తరింపజేసేది, అదేవిధంగా జీవికి అవసరమైనది, భగవానుడైన అంబికాపతి ఏ తపస్సు చేసి సంతోషిస్తాడో దాన్ని నాకు తెలియజేయమని అడిగాడు. అంటే ఇతడు పుట్టుకతోనే భక్తుడు అనమాట. ఆ పంచాక్షరి ఉపదేశం పొందుతూనే పరవశించిపోయి ఆ పరమశివుని అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి. కనుక తపస్సు చెయ్యాలంటే ఎలాంటి కాలం అవసరం, ఎలాంటి దేశం అవసరం, ఎలాంటి నియమం అవసరం, ఇది అడుగుతున్నాడు. ఈ సమాధానాలు ఇవన్నీ మనకు అవసరం, అవునా లేదా చెప్పండి. పురాణముల యందు వారిలో వారికి జరిగే చర్చలన్నీ మనకు పనికొస్తాయి. అయితే వాళ్ళు చేసినంత గొప్ప తపస్సు చేస్తామా అంటే వాళ్ళు 100 చెప్తే మనం 30 చేస్తామేమో, చూద్దాం. పాస్ మార్కులేని. ఇక్కడ అడుగుతున్నవాడు గట్టివాడు, ఎవరిని అడుగుతున్నాడో వాడు ఇంకా గట్టివాడు. హేమంతే శిశిరే కాలే వర్షాకాలే శరత్సుచ. ఏ కాలములు మంచివో చెప్తున్నాడు. హేమంత ఋతువు, శిశిర ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఏది విడిచిపెట్టాడండి? ఇన్ని ఋతువులు చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏ ఋతువైనా సరే సాధనకు అనుకూలమే, అది ముందు చెప్పాడు ఇక్కడ. పైగా ఋతువులు ముందు చెప్పి గ్రహణ కాలములు, అది తపన గ్రహణాదిషు, సూర్యగ్రహణాది అంటే సూర్యగ్రహణ చంద్రగ్రహణములు, ఈ పర్వములు చాలా విశేషం. అదేవిధంగా సమయములు కూడా బ్రాహ్మీ ముహూర్తములు ఇలాంటివి కొన్ని తపస్సులకి ఎంత ముఖ్యమో రాత్రి కూడా తపస్సుకు ముఖ్యమే అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే రాత్రికి ఉన్నటువంటి ప్రశాంతత, రాత్రి కూడా కొన్ని సాధనలకి చాలా ముఖ్యం. అలాగే జలంలో కానీ అంటే జల తీరములు, నదీ తీరములు, ఎత్తైన పర్వత శిఖరాలు, దివ్యమైన శివక్షేత్రాలు, ఇతరులెవరూ చేరలేని వనములు, తపస్సుకి చోట్లండి. ఇంతవరకు కాలం చెప్పారు, చోట్లు చెప్తున్నారు. నదీ తీరములు, జల తీరములు, పర్వత శిఖరాలు, శివక్షేత్రములు. శివక్షేత్రేషు దివ్యేషు దుర్గమేషు వనేషు చ, ఇతరులెవరూ చొరరానటువంటి వనములు. అదేవిధంగా సరిత్తీరేషు సీతేషు మూలేశ్వపి మహీరుహ, గొప్ప గొప్ప చెట్ల యొక్క మూలములు అంటే చెట్టు నీడలు, ఒక మారేడు చెట్టు నీడో, అశ్వత్థ వృక్షము నీడో, ఇలాంటి పవిత్ర వృక్షముల యొక్క నీడలు, ఇవి కూడా తపస్సుకు యోగ్యమైనటువంటి చోట్లు. అదేవిధంగా తోటలు, చక్కటి సౌమ్యమైనటువంటి వాతావరణం కలిగినటువంటి తోటలు కూడా ముఖ్యమే. ఇక నియమాలలో కందమూలాది ఫలాదుల్ని ఆహారంగా తీసుకోవడము అదొక నియమం ఉంది. చెట్ల ఆకులు మొదలైనవి తింటూ ఉండడము, లేదా నీరు మాత్రమే తాగుతూ వాడి యొక్క శరీర శక్తి అనుమతించిన మేరకు ఆహార నియమంతో చేయాలి. ఇవి ఉత్తమం. ఫలములు, పత్రములు, తర్వాత జలము, వీటిని తీసుకుంటూ చేయాలి. తర్వాత స్నానముతే నిర్మలమైన శరీరం కలిగి చేయాలి, అది చెప్తున్నాడు ఇక్కడ. జలపాన ధృత ప్రాణై స్నాన నిర్మల మూర్తిభి, స్నానము చేత శుద్ధమైన శరీరంతో చేయాలి. పవనాసన తృప్తైశ్చ, అంటే ప్రాణాయామము ద్వారా ప్రాణశక్తిని ఉద్దీపన చేసుకున్న వాడికి ఆహారము ద్వారా ప్రాణశక్తి పొందవలసిన అవసరం లేదు. కనుక ఈ సాధన జాగ్రత్తగా చేసి ప్రాణాయామము ద్వారా తృప్తి పొందగలిగే స్థితి ఉండాలి. అప్పుడు
బ్రహ్మయందు లగ్నమైన బుద్ధితో, బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మము అని అర్థం, చతుర్ముఖ బ్రహ్మని కాదు, పరబ్రహ్మ అని అర్థం. అందుకు బ్రహ్మతత్పర బుద్ధిభి అనే మాట చెప్తున్నారు. అలాంటి బుద్ధితో కూడి సాధన చేయాలి. ఈ సాధన శివసాయుధ్యానికి కారణమవుతుంది సుమా అనే విషయాన్ని చెప్పి, నీకు శివపదాన్ని పొందాలనే కోరిక ఉన్నట్లయితే వీటితో శివుని సేవ చెయ్యు. ఇంకొక మాట చెప్తున్నాను విను, శివార్చన చెయ్యాలనే కోరికే పెద్ద తపస్సు సుమా అన్నాడు. ఇది గొప్ప మాట, చివరికి చెప్పిన అద్భుతమైన మాట.